సీతాపురం అనే ఊళ్ళో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉంటున్నారు. వారి కొడుకు రమేష్. అతడికి పిచ్చి పనులు చేయటం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచే అతడిలా పిచ్చి పనులు చేసేవాడు. పరిగెడుతూ అన్నం తినటం, నవ్వు ఏడుపు రెండూ కలిపి ఒకేసారి చేయటం, అవతలి వాళ్ళు ఏ పనైతే చెయ్యొద్దు అంటారో ఆ పని చేయటం అతనికి బాగా సరదా. బయట విపరీతమైన చలిగా ఉంటే తను బనీను నిక్కర్తో తిరిగేవాడు. ఎండ విపరీతంగా ఉన్నప్పుడు పైనుంచి కింద వరకు బట్టలేసుకుని తిరుగుతాడు. అది చూసి జనాలు వీడెవడ్రా బాబు అనుకునేవారు. అందరూ అతన్ని ఒక పిచ్చోడు అనుకునేవారు. అతడి పిచ్చి చేష్టలకి ప్రసాదు శారదలు ఎంతో దిగులు పడేవారు. ఒకరోజు తల్లి శారద రమేష్తో ఇలా అంటుంది. చూడు, రోజు రోజుకి నీ పిచ్చి చేష్టలు ఎక్కువ అయిపోతున్నాయి. అందరూ అంటున్నారు నేనొక పిచ్చోడిని కన్నానని. అందరితో మాటలు పడాల్సి వస్తుంది. చెప్తున్నానని అనుకోబాక. నువ్విట పిచ్చి పనులు చేసుకుంటా పోతే నేను ఇంట్లోంచి ఎల్లగొడతా. ఊళ్ళో అందరూ అంటున్నారు పిచ్చోడిని ఇంట్లో ఎందుకు ఉంచుకుంటున్నారు, ఏదైనా పిచ్చి ఆసుపత్రిలో చేర్పించమని. నువ్వు ఇలాగ చేస్తా ఉంటే నేను తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేర్పించడం తప్ప మాకు వేరే మార్గం లేదు. తల్లి మాటలు విన్న రమేష్ కి విపరీతమైన నవ్వొచ్చింది. రమేష్ తల్లితో, హో చిన్న పిచ్చి తల్లి, నీకు తెలియటం లేదు. నీ కొడుకు అందరిలాంటి వాడు కాదు. బయటి వాళ్ళు బ్రతికేది వేరు, నీ కొడుకు స్టైల్ వేరు. మీరు ఈ ప్రపంచాన్ని మామూలుగా చూస్తారు, కానీ నేను ఒక కొత్త కోణంలో చూస్తాను. నన్ను పిచ్చోడు అనేవాళ్లే చాలా పెద్ద పిచ్చోళ్ళు. అసలు వీళ్ళు జీవించే విధానమే నాకు పిచ్చితనంగా అనిపిస్తుంది. నా ఆలోచన విధానమే కొత్తగా ఉంటుంది. మీరు మామిడి పండుని రసం తీసుకునో కోసుకునో తింటారు, కానీ నేను గుటుక్కున మింగేస్తాను. వినటానికి చాలా వెరైటీగా ఉంది కదమ్మా. మీరు చూసే విధానానికి నేను చూసే విధానానికి చాలా తేడా ఉందమ్మా. నన్ను అర్థం చేసుకోవటం మీ వల్ల కాదు. వెళ్ళు, అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకు. చూడు బాబు, పిచ్చి పనులు కూడా ఒక హద్దు ఉంటది. నిన్న టాయిలెట్ కూర్చొని అన్నం తిన్నావు. అసలు టాయిలెట్లో ఎవరైనా అన్నం తింటారా? దీన్ని కొత్తగా చేస్తున్నావని అనుకోరు, పిచ్చి పడి చేస్తున్నావు అనుకుంటారు. తల్లి మాటలకి రమేష్ ఇంకా గట్టిగా నవ్వి ఇలా అంటాడు. అయ్యో అమ్మ, నేను అన్నం తింటున్నప్పుడు నాకు టాయిలెట్ వచ్చింది, అందుకే టాయిలెట్ లో తిన్నాను. తప్పేంటి? మీరే పిచ్చోళ్ళు, నేను సరిగ్గానే ఉన్నాను. వెళ్ళు, నా బుర్ర తినబాకు. వెళ్ళి నాకు టిఫిన్ లోకి బొద్దింకల ఫ్రై చేసి తీసుకురా. నాకు అసలు ఆకలేస్తుంది, త్వరగా తీసుకొనిరా. శారదకి ఆ మాటలు విన్నాక ఏం చేయాలో అర్థం కాలేదు. చేసేదేమీ లేక లోపలికి వెళ్ళింది. అక్కడ ఉన్న భర్త ప్రసాద్ తో శారద ఏడుస్తూ ఇలా అంటుంది. చూడండి, మన అబ్బాయికి పిచ్చి ముదిరిపోయింది. పిచ్చి ఆసుపత్రిలో చేర్పించండి. ఇక నేను ఆడి పిచ్చి బండ్లు భరించలేకపోతున్నా. వీలైనంత తొందరగా ఆడి పిచ్చి గన కుదర్చకపోతే నాకు పిచ్చి పట్టేసేలా ఉంది. నాకు గాని పిచ్చి ఎక్కితే మీ తండ్రి కొడుకులు నేనే చంపేస్తా. శారద మాటలకి ప్రసాద్ కంగారు పడ్డాడు. భయంగా శారద్తో, ఓరి దేవుడా, నువ్విలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకే. వజ్రాన్ని వజ్రంతోనే గొయ్యాలి అంటారు. అలాగే ఒక పిచ్చాన్ని ఇంకో పిచ్చిదే మారుసుద్ది. ప్రసాద్ ఏమంటున్నాడో శారదకి అర్థం కాలేదు. ప్రసాద్ శారదకు అర్థమయ్యేలా చెప్తూ, నేను చెప్పింది అర్థం కాలేదు కదా. వాడికి ఇలాంటి పిచ్చున్న దాంతో పెళ్లి చేస్తే ఆడి పిచ్చి కుదురుద్ది. వీలైనంత త్వరగా వాడి పెళ్లి చేసేద్దాం. ప్రసాద్ పెళ్లి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. రమేష్ కి తగ్గ పిచ్చి పిల్ల కోసం వెతకసాగారు. చివరికి ఒక అమ్మాయి అయితే దొరికింది. ఆమెకి పిచ్చితో పాటు చాలా పొడవాటి చేతులు కూడా ఉన్నాయి. ప్రసాద్ శారదని రమేష్ ని ఆ అమ్మాయి ఇంటికి తీసుకుని వెళ్లాడు. రమేష్ కి ఆ అమ్మాయి మొదటి చూపులోనే తెగ నచ్చేసింది. ఆ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలి అని కూడా అడిగాడు. రమేష్ ఇంకా అమ్మాయి ఒక గదిలోకి వెళ్లారు. రమేష్ ఆ అమ్మాయిని ఇలా అడుగుతాడు. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? అసలు నా పేరు అడగడానికి నువ్వెవరు? సరేలే, నా పేరు అనామిక. అయినా నీకెందుకు చెప్పాలి? మంచి పని చేసావు. నీ పేరు అనామిక అని నాకు చెప్పలేదు. చెప్పుంటే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి కాదు. నువ్వు నాకు బాగా నచ్చావు. నీలాంటి అమ్మాయి కోసమే ఎదురు చూస్తున్నాను. సరే, ఒక విషయం చెప్పు, నువ్వు పాటలు పాడతావా? వెంటనే అనామిక రమేష్ తలపై మొట్టికాయలు వేసి రమేష్ తో ఇలా అంటుంది. ఎలా ఉంది నా పాట? బాగుంది కదా? రమేష్ కి అర్థమైంది పాడటం అంటే కొడుతుంది అని. అప్పుడు రమేష్ అనామికతో, సరేలే, నీకు కొట్టడం వచ్చా? వెంటనే అనామిక చక్కగా ఒక పాట పాడింది. అది రమేష్ కి నచ్చుతుంది. పరుగు పరుగున తల్లి తండ్రి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. ఈ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చేసింది. నా టేస్ట్ కి తగ్గట్టుగానే ఉంది. నేను తనని పెళ్లి చేసుకోవటానికి రెడీ. రమేష్ అనామికలకి పెళ్లి అతి త్వరలోనే జరిగిపోతుంది. ఇద్దరూ పిచ్చివాళ్లే కావటంతో వారిద్దరూ తమ శోభనాన్ని నడి రోడ్డుపై చేసుకోవాలి అనుకున్నారు.
శారదా ప్రసాదులు బలవంతంగా వారిద్దరినీ ఆపారు. అనామికకి పిచ్చితో పాటు తన పొడవాటి చేతుల్లో మాయలు కూడా ఉన్నాయి. ఆమె తన పొడవాటి మాయా చేతులతో పక్కింటి వారి ఇళ్లలో ఆహారం దొంగిలించేది. ఎవరైనా బైక్ మీద స్పీడ్ గా వెళ్తూ చూస్తే వాళ్ళని తన పొడవాటి చేతులు అడ్డుపెట్టి కింద పడేసేది. ఇక మార్కెట్ కి వెళ్తే అక్కడ తన మాయా చేతులతో చికెను మటను దొంగిలించి ఇంటికి తీసుకొచ్చేది. కాలనీ వాసులందరూ అనామిక చేసే పనులతో ఇబ్బందులు పడుతూ ఉండేవారు. రమేష్ కి మొదట్లో అనామిక చేసే పనులు సరదాగా అనిపించేవి. అనామిక చేసే పిచ్చి పనులకి రమేష్ కి దెబ్బలు కూడా పడేవి. దాంతో అనామిక అంటే రమేష్ కి ఇప్పుడు భయం పట్టుకుంది. ఒకరోజు అనామిక రమేష్ ని తన మాయా చేతులతో పైకెత్తి పట్టుకుని రోడ్డుపై నడుస్తూ ఉంటుంది. అది చూసి ఊళ్ళో జనం నవ్వసాగారు. శారదా ప్రసాదులు వీరి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అనామిక చేసే పిచ్చి పనులతో రమేష్ లో మార్పు రావటం మొదలైంది. అనామిక భయపడి ఇంటికి కూడా రావటం మానేశాడు రమేష్. శారదకి ఏం చేయాలో పాలుపోవటం లేదు. మొదట్లో కొడుక్కి పిచ్చి కానీ ఇప్పుడు మారిపోయాడు. తీరా ఇప్పుడేమో కోడలికి పిచ్చి. శారదకి కోడల్ని ఎలా మార్చుకోవాలో అర్థం కావట్లేదు. ఒకరోజు ఊరి చివర గుడిసెలో శారద ఒక మహర్షి దగ్గరికి వెళ్లి కలుస్తుంది. శారదను చూడగానే మహర్షికి విషయం అర్థమవుతుంది. చూడమ్మా, నీ సమస్య ఏమిటో నాకు అర్థమైంది. నీ ఇంట్లో నువ్వు నీ కోడలి వల్ల ఇబ్బంది పడుతున్నా. ఆమె మామూలు మనిషి కాదు. ఆమె చేతుల్లో మాయలున్నాయి. గత జన్మలో ఆమె చేసిన పాపాల వల్ల ఆమెకు ఇలా జరిగింది. ఆమెకి ఒక పిచ్చివాడితో పెళ్లి జరిగితే విముక్తి లభిస్తుందని ఆమె జాతకంలో ఉంది. బాధపడకు, నేను ఔషధం ఇస్తాను. నువ్వు ఎలాగైనా ఆ ఔషధాన్ని ఆమెతో తాగించు. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో, తను ఈ ఔషధాన్ని తాగటానికి ఇష్టపడదు. దాన్ని చూసిన వెంటనే ఇందులో ఏదో మాయ ఉందని అనుకుంటుంది. నువ్వే ఎలాగోలా మాయ చేసి తాగించు. ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ ఔషధం గురించి ఆమెకు తెలియనివ్వకు. తెలిస్తే పనిచేయదు. జాగ్రత్త. తదాస్తు. మహర్షి ఇచ్చిన ఔషధాన్ని తీసుకుని శారద ఇంటికి బయలుదేరింది. దాని ఇంట్లో అల్మారాలో పెట్టింది. ఎలాగైనా సరే ఈ ఔషధాన్ని అనామికతో తాగించాలని అనుకుంది. శారదకి తెలుసు అనామిక ఎడ్డమంటే తెడ్డమంటుందని. దాంతో ఒక పథకాన్ని ఆలోచించింది. అమ్మ అనామిక, మీ అమ్మ నీకోసం మోతిచూరు లడ్డూలు పంపించింది. లడ్డూలు ఇచ్చినప్పుడు మీ అమ్మ ఒక మాట చెప్పింది. ఈ లడ్డూలని నువ్వు కళ్ళు మూసుకుని తినాలంట. అట చేస్తే నీకు ఎక్కువ శక్తి వచ్చుద్దంట. అంతేకాదు, అలా చేస్తే నీతో పాటు నీ భర్త కూడా సంతోషంగా ఉంటాడంట. నీ ఆయనంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే ఈ లడ్డూల్ని కళ్ళు మూసుకుని తినేయాలి. అప్పుడు అనామిక శారద్తో, ఏయ్ ముసల్దనా, ఎవరు చెప్పారు నా మొగుడంటే నాకు ఇష్టమని? అతనంటే నాకు ఇష్టం లేదు. వాడు సంతోషంగా ఉండకూడదు, బాధపడాలి. అతను బాధపడతాడంటే చెప్పు, ఈ లడ్డూల్ని తింటాను. శారదకి గుర్తొచ్చింది కోడలికి ఏం చెప్పినా రివర్స్లో అర్థం చేసుకుంటుందని. శారద అలాగే అని చెప్పి అనామిక కళ్లకు గంతలు కట్టింది. ప్రేమగా ఔషధాన్ని తినిపించింది. అది తిన్న వెంటనే అనామిక స్పృహ తప్పి కింద పడిపోయింది. స్పృహ తప్పి 3 గంటలైనా అనామిక ఇంకా లేవలేదు. తను లేవలేకపోయేసరికి శారదకి కంగారు పట్టుకుంది. 3 గంటల తర్వాత అనామిక మెల్లగా కళ్ళు తెరిచింది. శారద ఆమె కాళ్ల మీద పడింది. శారదకి విషయం అర్థమైంది. అనామిక మామూలు మనిషిగా మారిందని. అప్పుడు అనామిక శారద్తో ఇలా అంటుంది. అత్తయ్య, మీ అబ్బాయి ఎక్కడా? కొద్ది రోజుల నుంచి కనిపించట్లేదు. నేను ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా. నేను ఆయన్ని క్షమాపణ అడుగుతాను. చెప్పండి, ఎక్కడున్నారు ఆయన? నేను మిమ్మల్ని మావయ్య గారిని కూడా ఎంతో ఇబ్బంది పెట్టాను. నన్ను మన్నిస్తారా అత్తయ్య? అప్పుడు శారద అనామికతో, అమ్మా, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు. మహంతే చాలు. శారద వెంటనే రమేష్కి ఫోన్ చేసింది. జరిగిన విషయం అంతా చెప్పింది. రమేష్ వెంటనే ఇంటికి తిరిగొచ్చాడు. భార్యలో వచ్చిన మార్పు చూసి ఎంతగానో సంతోషించాడు. ఆ తర్వాత వారి కుటుంబంలో ఆనందాలు వెలివిరిశాయి. 1 సంవత్సరం తర్వాత అనామిక ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొసమెరుపు ఏంటంటే ఆ బిడ్డకు కూడా పొడవాటి చేతులున్నాయి. అది చూసి ఇంట్లో అందరూ భయంతో కంగుతిన్నారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నది ఒడ్డున కోడలి ఆర్గానిక్ చేపల వంటలు. చేపలమ్ముకుంటూ జీవించే కమల ఇంటికి అనామిక వెళ్ళింది. ఆశ్చర్యంగా ఉందే, శారదా కోడలు అనామిక నా ఇంటికొచ్చింది. చేపల కోసం రాక తప్పలేదు పిన్ని. చేపలున్నాయా? ఇప్పుడు ఎలా ఉంటాయి అనామిక? అన్నింటిని మార్కెట్లో అమ్ముకొచ్చాను కదా. అలా అనుకు పిన్ని. చూడు చూడు,
బాబాయ్ కోసం ఎక్కడో ఒక చోట ఒక చేపని దాచిపెట్టి ఉంటావు కదా, వెళ్ళి ఆ చేపని తీసుకొచ్చి పిన్ని. అయ్యో అనామిక, నా దగ్గర చేపలుంటే ఇంతలా నిన్ను అడిగిపించుకుంటానా? అలా కాదు పిన్ని, మా అత్తయ్యకి మా ఆయనకి నా పిల్లలకి చేపలంటే చాలా ఇష్టమని తెలుసు కదా. ఒక్క పూట కూడా చేపల కూర లేకుండా తినలేరు, ఉండలేరు అసలు. ఎంత గొడవ చేస్తారో ఏమో. అది నిజమే అనామిక, అయినా మీ మావయ్య చేపలు పడ్డానికి చెరువు దగ్గరికి వెళ్ళాడు కదా, ఇంకెందుకు అంత బాధపడుతున్నావు? పిన్ని, గంటకి మా మావయ్యకి ఫోన్ చేసి ఇక్కడ ఒక్క చేప కూడా పడలేదని చెప్తుంటే నాకు చాలా భయంగా ఉంది పిన్ని. అందుకే నేను నీ దగ్గరికి వచ్చా. ఒకవేళ మా మావయ్య చేపలు పట్టుకొస్తే తిరిగి నీ చేప నీకు ఇచ్చేస్తా కదా. నీకెలా చెప్తా అర్థమవుతుంది అనామిక. ఒక పని చెయ్యి, నేను ఇలాగే ఉంటాను, నువ్వు ఇల్లు మొత్తం వెతుక్కో. ఎక్కడైనా సరే చేప కనిపిస్తే ఏమి మాట్లాడకుండా తీసుకెళ్ళానామిక. నేను అడ్డుపడను, వద్దని చెప్పను. అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఇంటికొచ్చేస్తుంది. ఇంట్లో గోడకున్న వాచ్ వైపు చూసింది. సమయం సాయంత్రం 5 గంటలుగా వస్తుంది. స్కూల్ నుంచి అత్తయ్య పిల్లలతో కలిసి బయలుదేరుంటుంది. ఇంతవరకు మావయ్య చెరువు నుంచి చేపలు రాలేదు. కమల పిన్ దగ్గరేమో చేపలు లేవు. పిల్లలు అత్తయ్య స్కూల్ నుంచి రాగానే చేపల ఫ్రై ఏది అని అడుగుతారు. ఏం చెప్పాలి అని అనామిక అనుకుంటూ ఉండగా చేపల వల పట్టుకుని దిగాలుగా ప్రసాద్ ఇంటికి వచ్చాడు. వల మాత్రమే తీసుకొచ్చారు, చేపలేవు మావయ్య. చెరువులో చేపలైపోయినట్టున్నాయి కోళ్ళ. వల వేసి వేసి చాలా అలసిపోయానివ్వాల. ఎప్పుడు వల వేసిన ఒక్క చేప కూడా పడలేదు తల్లి. అయ్యో మావయ్య, స్కూల్ వదిలిపెట్టారు. అత్తయ్య పిల్లల్ని తీసుకుని ఇంటికి వస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి చేపల ఫ్రై లేకపోతే ఎంత గొడవ చేస్తారో ఏమో. ఏదో ఒకలాగా సర్ది చెప్పమ్మా కోళ్ళ. ఏం వింటారో ఏమో మావయ్య. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చి ఫ్రై చేసి పెట్టుకోళ్ళ మరి అని చెప్పి ప్రసాద్ బెడ్రూంలోకి వెళ్ళాడు. శారద, హరీషు, భవ్యలు స్కూల్ నుంచి ఇంటికొచ్చారు. ఇంట్లో ఉన్న అనామిక వాళ్ళకి కనిపించింది. మమ్మీ, ఫిష్ ఫ్రై ఎక్కడా? ఎల్లు మమ్మీ, వెళ్ళి మేము చేయమని చెప్పిన ఫిష్ ఫ్రై తీసుకురా. కోళ్ళ, నా మనవడో మనవరాలు చెప్పింది విన్నావు కదా, ఎల్లు వెళ్ళి ముగ్గురికి కమ్మని ఫిష్ ఫ్రై తీసుకురా, కడుపు నిండుగా తింటాం. నన్ను మన్నించండి అత్తయ్య, ఈరోజు చేపలు ఎక్కడా దొరకలేదు. మావయ్య చెరువు నుంచి చేపలు పట్టుకురాలేదు, అందుకే ఈ పూట చేపల ఫ్రై చేయలేదు అత్తయ్య. శారద, హరీషు, భవ్యలు కోపంగా అనామికాని తిడుతూ ఉంటారు. గడియారంలో ముళ్ళులు చకచకా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. అనామిక బాధగా కన్నీళ్లతో, అత్తయ్య, ఒక పూట చేపలు తినకపోతే చనిపోతారా చెప్పండి? అవునే, నేను, నా కొడుకు, నా మనవడు, మనవరాలు ఒక పూట చేపలు తినకపోతే చచ్చిపోతాం. అంతలా మా అందరికి ఇష్టం చేపలంటే. ఎంత ఇష్టమైనా మరీ రోజుకి 3 పూటలు ఎలా తింటారు అత్తయ్య? నువ్వు చేతులతో చేయకోళ్ళ, మేమంతా నోటితో తింటాం, సరేనా? అనామిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. రాత్రి 8 అవుతూ ఉండగా రమేష్ ఇంటికొచ్చాడు. శారద పిల్లలు కలిసి ఆ పూట చేపల ఫ్రై చేయలేదని రమేష్కి చెప్తూ ఉంటారు. ప్రసాద్ వచ్చి ఎంత సముదాయించినా వాళ్ళు వినిపించుకోలేదు. ఫిష్ ఫ్రై కావాల్సిందేనని గొడవ చేస్తూ ఉంటారు. ఇంటికొచ్చిన అనామికకి చాలా కోపం వచ్చింది. చేపలు చేపలు అంటూ మా ప్రాణాలు తీస్తున్నారు, అంతగా ఆ చేపలతో ఏముంది అత్తయ్య? కోళ్ళ, రోజు చేపలు తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. చేపల్లో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. మెదడు చురుగ్గా పనిచేసుద్ది. అందుకే పిల్లలకు అలవాటు చేశాను. ఆఫీసులో పనిచేసి నా కొడుకు అలసిపోయి ఇంటికి వస్తాడు. ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుంది. చేపలు తినటం వల్ల అది తగ్గుద్ది. ఇక ఎట్టాంటి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి, కంటి చూపుకి మేలు చేస్తాయి. సరే అత్తయ్య, ఈ ఒక్క పూట ఎలాగోలాగా సర్దుకోండి, రేపటి నుంచి సమస్య రాకుండా చూసుకుంటాను అని ఆ రోజు రాత్రి ఆమ్లెట్స్ చేసి పెట్టింది. అందరూ తిని పడుకున్నారు. మరుసటి రోజున శారద స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉండగా, అత్తయ్య, కొన్నాళ్ళు మనం ఈ ఇంటిని వంటని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఈ ఇంటిని వంటను వదిలి చుట్టాలింటికి పోదామా కోళ్ళ? చుట్టాలింటికి, తెలిసిన వాళ్ళ ఇంటికి కాదత్తయ్య, ఏదైనా నది ఒడ్డుకి వెళ్దాం. నది ఒడ్డుగా? నది ఒడ్డుకు పోయి ఏం చేస్తావు కోళ్ళ? గుడారం వేసుకుని కొంతకాలం ఉందాం అత్తయ్య. పారుతున్న నీళ్లు, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి, చక్కని ఆరోగ్యం. నది ఒడ్డున చాలా బాగుంటుంది అత్తయ్య. నదిలో చేపలు పట్టుకోవచ్చు, తినొచ్చు. పెళ్ళే 10 ఏళ్ళు దాటింది, ఇంతవరకు నువ్వు నోరు తెరిచి ఏది నన్ను అడగలేదు. మొదటిసారి నదొడ్డుకి వెళ్తామని అడుగుతున్నావు. ఖచ్చితంగా తీసుకెళ్తాలే కోళ్ళ. అనామికకి చాలా సంతోషం వేసింది. నిజంగానే తీసుకెళ్తారా అత్తయ్య? తీసుకెళ్తాను కోళ్ళ. రాత్రికి మీ మామయ్య, కొడుకు ఆఫీస్ నుంచి వస్తారుగా, నేను మాట్లాడి ఒప్పిస్తాలే. నువ్వు మాత్రం మన ఏ పిల్లల బట్టలు సర్దు, అట్టాగే అక్కడ ఉండడానికి కప్పుకోవడానికి కావలసిన వాటిని కూడా సిద్ధం చేయి.
వేసుకునే బట్టలు కప్పుకునే దుప్పట్లు మాత్రమే సర్దుతాను. వంట చేసుకోవడానికి మాత్రం వంట గిన్నెలు పెట్టనత్తయ్య. శారద అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఏంటి, వంట చేసుకోవడానికి వంట గిన్నెలు పెట్టవా? ఎందుకు? అత్తయ్య, మనం వెళ్తుంది నది ఒడ్డున ఉండడానికి. అక్కడ మీకు వెరైటీగా, కమ్మగా, రుచిగా ఉండే చేపల్ని వండి పెడతాను. గిన్నెలు లేకుండా కమ్మగా రుచిగా ఉండే చేపల్ని ఎట్టా చేసి పెడతావు కోళ్ళ? నేనిక్కడ చెప్పడం కంటే నది ఒడ్డుకెళ్ళిన తర్వాత మీరే చూస్తారు కదా. అనామిక చెప్పిన దానికి శారద ఒప్పుకుంటుంది. రమేష్ ఆఫీస్కి సెలవు పెడతాడు. అద్దె కారులో శారద కుటుంబం ఒక నది ఒడ్డుకు చేరుకుంటుంది. నది ఒడ్డున గుడారం ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళంతా. మావయ్య, మీరు పిల్లలతో కలిసి చేపలు పట్టండి. ఏవండి, మీరు అత్తయ్య నాతో రండి. పిల్లలు, మీరు తాతయ్యకి తోడుగా ఉండండి. అలాగే మమ్మీ. అనామిక, రమేష్, శారద ముగ్గురు కలిసి నది ఒడ్డున కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ వాళ్ళకి 2 పొయ్యిరాళ్లతో పాటు ఒక పొడవాటి బండ కనిపించింది. శారద నెత్తిన ఒక రాయి, రమేష్ నెత్తిన ఒక రాయిని అనామిక పెట్టింది. తన పొడవాటి బండరాయిని నెత్తిన పెట్టుకుంది. ముగ్గురు కలిసి గుడారం దగ్గరికి వచ్చారు. ప్రసాదు పిల్లలతో కలిసి చాలా చేపల్ని పట్టుంచుతాడు. అనామిక 2 రాళ్ళని పొయ్యిరాలుగా పెట్టింది. వాటి మీద పొడవాటి బండరాయిని పెట్టింది. అందరూ చూస్తూ ఉండగా చేపల్ని క్లీన్ చేసి, కట్ చేసి, మసాలాలు పట్టించింది. ఆ బండ మీద పెట్టి కాల్చుతూ ఉంటుంది. అలా కాలుతున్న చేపల్ని చూస్తున్న శారద, రమేషు పిల్లలకి నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది. అది అనామిక చూసి పేపర్ ప్లేట్లో వేసి ఇస్తూ ఉంటుంది. వారేవ్వా కోడలా, సహజ సిద్ధమైన పద్ధతిలో చేపల ఫ్రై భలే చేసావు. చూస్తున్నంతసేపు భలే అనిపించింది. వాసనకి కడుపు నిండిపోతుంది. ఇక తింటే చాలా బాగుంటుంది. తినండి అత్తయ్య. అందరూ సంతోషంగా తింటారు. అనామికని ఎంతగానో మెచ్చుకుంటారు. అనామిక, నాకొక సూపర్ డూపర్ ఆలోచన వచ్చింది. నువ్వు ఒప్పుకుంటే మనం దీన్ని ఒక ఆన్లైన్ బిజినెస్ లాగా మార్చేసుకోవచ్చు. అర్థం కాలేదండి. నువ్వు ఇంతకు ముందు కాల్చినట్టు చేపల్ని కాల్చుతూ ఉండు. నేను ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. అది వైరల్ అవుతుంది. కావాలనుకున్న వాళ్ళకి మనం ఇలా కాల్ చేసి డెలివరీ చేద్దామని చెప్దాం. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకుంటారు. అప్పుడు మనకు ఒక చక్కటి బిజినెస్ అవుతుంది కదా. సరేనండి. శారద, ప్రసాదు పిల్లలు తిని చల్లని గాలికి నది ఒడ్డున పరదాలు వేసుకుని హాయిగా పడుకుంటారు. అనామిక నది ఒడ్డున కూర్చొని చేపలు పడుతూ ఉంటే రమేష్ తన సెల్ ఫోన్లో షూట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అనామిక బండరాయి మీద చేపలు కాల్చుతూ ఉంటుంది. రమేష్ అది కూడా షూట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను షూట్ చేసిన దాన్ని ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోతావు, చూస్తూ ఉండు. పోండి, నాకు సిగ్గేస్తుంది. రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక చేపలు కాల్చుతూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. శారద, ప్రసాదు పిల్లలు నిద్రలేచారు. అత్తయ్య, మావయ్య, పిల్లలు నది నీళ్లతో ముఖాలు కడుక్కోండి. శారద, ప్రసాదు పిల్లలు నది నీళ్లతో ముఖాలు వాష్ చేసుకుంటారు. అనామిక అందరికీ ఫిష్లను రెడీ చేసింది తినటం కోసం. అందరూ గుడారంలో కూర్చొని కాల్చిన చేపలు తింటూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా అనామిక అవుట్డోర్ కుకింగ్ బాగా ఫేమస్ అయిపోతుంది. కావాలని చెప్పిన వాళ్ళకి అనామిక రెడీ చేసి ఇస్తూ ఉంటుంది. రమేష్ తన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేసి ఫిష్ని డెలివరీ చేస్తూ ఉంటాడు. అలా నది ఒడ్డున కోడలి వంటలు సక్సెస్ అయినందుకు అత్తగారు శారద ఎంతగానో సంతోషిస్తుంది.